హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఏపీ తెలంగాణ బార్డర్లో ఉన్న ఇండియన్ నయాగరా వాటర్ ఫాల్స్ చూద్దాం. అదేనండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి సాగర్ నుండి ఒక 15 కిలోమీటర్స్ వస్తే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి మనం రీచ్ అవుతాం. ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ చూసాం కదా, కార్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ చేసిన తర్వాత ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్లో రైట్లో షాపింగ్ చేసుకోవడానికి పిల్లలకు పెద్దోళ్ళకు ఉంటాయి. సో అలా కొంచెం ముందరికెళ్ళిన తర్వాత ఎదురుగా హరిత రిసార్ట్స్ అని రైట్ సైడ్‌లో ఒకటి కొంచెం ఒక రూమ్‌లాగా కనపడుతుంది గదా! అది వచ్చేసి టికెట్ తీసుకుంటాం మనం లోపలికెళ్ళడానికి. ఇటు సైడ్ దేవుడి కింద అంటే స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది కింద. అక్కడ గూడా ఉంటుంది. అక్కడికి గూడా వెళ్దాం మనం. సో ఇదేమో మన పార్క్ ప్లస్ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికెళ్ళాలి. టికెట్ వచ్చేసి జస్ట్ పెద్దవాళ్ళకి 30 రూపీస్ ఉంటుంది. చిన్నవాళ్ళకైతే 20 రూపీస్ ఉంటుంది. సో, అది తీసుకొని లోపలికెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్తే ఆ ఎదురుగా డెడ్ ఎండ్‌లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్‌లో ఏందనంటే హరిత రిసార్ట్స్ రూమ్సు, హోటలు, రెస్టారెంటు అవన్నీ ఉంటాయి రైట్ సైడ్‌లో. కనపడుతున్నాయి అవన్నమాట. అది చూపిస్తాను. సో, ఇలా స్ట్రెయిట్‌గా డెడ్ ఎండ్‌లోకెళ్తే మనకు వాటర్ ఫాల్స్ కనపడతాయి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు ఫస్ట్. చాలా బాగుంటుంది వ్యూ. లక్కీలీ మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు వాటర్ గూడా ఉన్నాయి. ఫాల్స్ చాలా బాగా వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్, సిట్టింగ్ ఏరియా. పిల్లలతో నచ్చినప్పుడు ఆడుకోవడానికి ఏమన్నా మనం కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అలా ఉంటుంది. ఈ రైట్ సైడ్‌లో వచ్చేసి ప్లే ఏరియా ఉంటుంది. అది జంపింగు ప్లస్ ఇక్కడ ఆర్చరీ ఉంటుంది. సో, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. కనపడుతున్నాయి గదా దూరంగా, అది చిన్న వాటర్ ఫాల్స్. ఇంకా ముందులో పెద్దగా ఉంటాయి చూపిస్తాను. సో, వ్యూ గాని, ఆ లోయ, కొండ, వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో, ఇది వాటర్ ఫాల్స్ అనమాట. ఇంకా రెయిన్స్ పడ్డప్పుడు మీరు బాగా రైనీ సీజన్‌లో వెళ్తే గనక ఈ వాటర్ ఫాల్స్ వచ్చే దారి నుండి మనకు వాటర్ ఫాల్స్ మాత్రమే కనపడుతున్నాయి గానీ పైన వాటర్ కనపడట్లేదు గదా! రైనీ సీజన్‌లో వెళ్తే బాగా వర్షాలొచ్చినప్పుడు వెళ్తే ఆ పైన మొత్తం మనకు వాటర్ కనపడతాయి. ఇంకా ఎక్కువ వాటర్ కనపడతాయి. చాలా మంచిగా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరన్నా గుర్తుగా ఫోటోస్ తీసుకొని ఆ లామినేషన్ గూడా చేసిస్తారు. అది గూడా ఉంటుంది. చేయించుకోవచ్చు. ఎవరైనా గుర్తుగా చేయించుకోవాలనుకుంటే. ఇదంతా చుట్టూ లోయ. చాలా బాగుంటుంది. వెదర్ కూల్‌గా, చల్లగా ఉంటుంది. సో, మనం కొంచెం ముందలకెళ్ళి చూద్దాం. ఇంతకుముందుకంటే వాళ్ళున్నారని జెప్పేసి నేను వెళ్ళలేదు. అక్కడి నుంచి చూపిచ్చాను. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. మెయిన్ వాటర్ ఫాల్స్ గూడా కనపడతాయి. సో, దిస్ ఈస్ ద ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. చూడొచ్చు మీరు. ఎంజాయ్ జేయండి. కుదిరినప్పుడు మీరు గూడా వెళ్ళండి వీకెండ్స్‌లో. సాగర్ నుండి ఒక 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి. ఒకప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడైతే పడుతున్నాయో అక్కడి నుంచి పడ్డ తర్వాత అలా లెఫ్ట్‌కెళ్ళిపోతాయి వాటర్. లెఫ్ట్‌కెళ్ళిపోయిన తర్వాత ఆ కింద రాళ్ళ దగ్గర మేము ఇదివరకు వెళ్ళేవాళ్ళం. అక్కడ వరకు వెళ్ళి ఆడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఎందుకంటే క్రొకొడైల్స్ ఉన్నాయి ఇప్పుడక్కడ. క్లోజ్ చేసేసారిప్పుడు. సో, సేఫ్టీ జోన్ పెట్టారనమాట. అంతవరకు ఆ సేఫ్టీ జోన్ వరకు ఎళ్ళొచ్చు. అంతకుమించి లోపలికెళ్ళకూడదు. ఒకప్పుడు వెళ్ళేవాళ్ళం మేము. ఇప్పుడు క్రొకొడైల్స్ రావడం వల్ల మనకి కింద వాటర్ పడేంత వరకు పోనివ్వట్లేదు. సో, చాలా బాగున్నాయి గదా! సో, కొంచెంసేపు ఎక్కువసేపు చూస్తారని జెప్పేసి మీకు ఒక 2, 3 మినిట్స్ చూపించడం జరిగింది వాటర్ ఫాల్స్.
తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నిలబడితే చుట్టూ ఇలా ఉంటుందన్నమాట వ్యూ. ఆ కొండలు, లోయ, వాటర్, ఆ పార్కు చాలా బాగుంటుంది. సో అది చూసుకొని మనం బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏముంటుందంటే ఈ పార్క్, ఖాళీ ప్లేస్, ప్లే ఏరియా, తర్వాత అక్కడ గ్రాస్ ఉంటుంది. అక్కడ కూర్చొని పిల్లలతోని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒకసారి మీకు పార్క్ అంతా చూపిస్తాను చూడండి. ఇలా వెళ్ళి అలా రౌండ్‌గా అలా తిరిగి మనం ఎగ్జిట్ అంటే ఏదైతే ఎంట్రీ ఉందో అదే ఎగ్జిట్ అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మనం బయటికి. సో అలా వెళ్తున్నప్పుడు ఇలా సైడ్ నుంచి మనం వాటర్ ఫాల్స్ చూసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సో ఇలా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సో నీట్‌గా ఉంచారు పార్క్, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఈ లైట్స్ నైట్ 7:30 వరకు ఉంటుంది పార్కు. నైట్ ఏందంటే వీకెండ్స్‌లో మీకు చూపిస్తాం, ముందు ఒక పిల్లర్‌లాగా ఉంటుంది. సెంటర్ పాయింట్ ఎదురుగా కనపడుతుంది కదా! అక్కడ ఏందనంటే ఈ లోకల్ ట్రైబల్ పీపుల్ అక్కడ ఉంటారు. డాన్సెస్ అలా చేస్తుంటారనమాట. మనకు వైజాగ్‌లో అరకులో వెళ్ళిపోయినప్పుడు దింసాల డాన్సులేస్తారు కదా! అలా వీకెండ్‌కెళ్ళినప్పుడు ఇక్కడ లోకల్ ట్రైబల్స్ అక్కడ డాన్స్‌లు అవన్నీ చేస్తుంటారనమాట ఈవినింగ్. ఇదేమో హరిత రిసార్ట్ రూమ్స్ అవి. లెఫ్ట్‌లో కనపడుతున్నది, ఆ ఎదురుగా కనపడుతున్న రూమ్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా కనపడేది రెస్టారెంట్. సో, ఎవరైనా నైట్ అక్కడ స్టే చేయాలనుకున్నా కూడా అక్కడ రూమ్స్ ఉంటాయి. ఆహ్, మెయింటైన్ బై గవర్నమెంట్ అనమాట అది. గవర్నమెంట్ ద్వారా మెయింటైన్ అవుతుందది. హరిత అనేది ఎక్కడున్నా కూడా టూరిజం డిపార్ట్‌మెంట్‌దనమాట. సో, ఈ ప్లేస్‌లో నైట్స్ సమ్‌టైమ్స్ ఈవెంట్స్ జరుగుతుంటాయన్నమాట. సో, ఈవెంట్స్‌కి రావచ్చు. వీకెండ్స్ అయితే బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి నైటు. ఇక్కడ ఈ రెస్టారెంట్‌లో మీరు బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ ఏవైనా చేసుకోవచ్చు. బ్యాక్‌లో రూమ్స్ కావాలంటే నైట్ స్టే చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ రూమ్స్ తీసుకొని నైట్ ఉండొచ్చనమాట. ఇది ఎంట్రన్స్, రెస్టారెంట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మనం బయటికెళ్ళిపోతాం. చూసారుగా బ్రేక్‌ఫాస్టు, టీ, స్నాక్స్, లంచ్, డిన్నర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్తే కోతులు. చాలా ఉన్నాయి కోతులు. ఇక్కడనే కాదు, మనం కిందికి దత్తాత్రేయ స్వామి దగ్గరికెళ్ళేటప్పుడు కూడా ఫుల్లు కోతులు. బట్ మనల్ని ఏం చెయ్యవు. భయం అనిపిస్తది గానీ ఏం చెయ్యవు. వెళ్ళొచ్చు స్మూత్‌గానే. ఫస్ట్ నేను కొంచెం భయపడి సైడ్ నుంచి వెళ్ళా. మెయిను పాత్ నుంచి వెళ్ళకుండా గడిలో నుంచి వెళ్ళా. కోతులేందంటే సమ్‌టైమ్సు అకస్మాత్తుగా అటాక్ జేస్తాయి. ఫోన్‌లు గుంజుకోవడం, చేతిలో ఏదన్నా ఉంటే గుంజుకోవడానికి ట్రై జేస్తుంటాయి. సో, ఇలా మనం ఇక్కడి నుంచే మనం అలా రైట్‌లో ఈ డంబర్ రోడ్ ఉంది గదా! ఈ రైట్‌లో మనం స్ట్రెయిట్‌గెళ్ళి ఫాల్స్ చూసామనమాట. సో, ఇక్కడ ఇది. ఇలా ఎళ్ళిన తర్వాత కొంచెం ముందలకి వెళ్తే అక్కడ కొంచెం లోయలాగుంది. ఒకసారి చూద్దాం అది ఎలా ఉందో. కొంచెం ఇటు సైడ్ జాగ్రత్తగుండాలి. మనం వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగుండాలి. లోయ అదంతా లొకేషన్, వ్యూ పాయింట్ చాలా బావుంటదిక్కడ. చుట్టూ చూడండి ఒకసారి. అది మనం వచ్చిన దారి. లోపలికొచ్చిన దారి. దాని నుంచే మనం ఎగ్జిట్ అవుతాం. ఇలా వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చు. దీంతో పాటు ఏందంటే మనం ఇక్కడికొచ్చినప్పుడు స్వయముగా వెలిసిన దత్తాత్రేయ స్వామిని గూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ చాలా ఫేమస్. ఈ చుట్టుపక్కలున్న ట్రైబల్స్‌కి ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద
పండగలు జరుగుతుంటాయి వాళ్ళకి. వాళ్ళకి ఇంట్లో ఏ మంచి జరిగినా గూడా వాళ్ళు ఆ ట్రైబల్స్ అనేవాళ్ళు ఇక్కడ దేవుడిని బాగా కొలుస్తారనమాట. వాళ్ళకి బాగా నమ్మకం. సో, ఈ విధంగా మనం ఈ పార్క్‌లో నుంచి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి బయటికెళ్ళొచ్చు. ఇదే ఎంట్రీ, ఇదే ఎగ్జిట్. బయటికెళ్ళిన తర్వాత ఈ రైట్ సైడ్ మనం ఇంతకుముందు చూసినట్టు ఒక ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది గదా! అదే ఆర్చ్ అనమాట కిందికెళ్ళడానికి. కొంచెం కిందికి మెట్లు దిగి మళ్ళీ అక్కడ దేవుడి దగ్గర పైకెక్కాలనమాట. సో, చూస్తున్నారు గదా! చూడండి ఇక్కడ. వాళ్ళు బండ్లు కొనుక్కుంటే మనం దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం గదా! వాళ్ళు కూడా లోకల్ వాళ్ళనమాట. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని వాళ్ళు బాగా కొలుస్తారు గాబట్టి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. గుడి లోపలుంది గానీ ఇక్కడ పూజ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే బైక్ అక్కడ దాకా వెళ్ళవు వెహికల్స్. సో, ఈ స్టార్టింగ్‌లో ఏందంటే ఈ ఆర్చ్ దగ్గర సాయిబాబా విగ్రహం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని, దండం పెట్టుకొని మనం కిందికి స్టార్ట్ అవ్వచ్చు దేవుడి దగ్గరికి. పోయే దారిలో గూడా దేవుళ్ళుంటారు. మనం ఈ ఈ ఈ దారి ద్వారా ఎళ్ళాలి. సో, మనం అక్కడ దేవుడిని దర్శించుకొని వద్దాం. సో, ఈ విధంగా కిందికెళ్ళాలి. వెళ్తూ ఉన్నప్పుడేందంటే లెఫ్ట్‌లో, రైట్‌లో చెట్లుంటాయి. కొంచెం కోతులు గూడా ఉంటాయి. నేను వెళ్ళిన రోజు జనాలు చాలా తక్కువున్నారు. చాలామందేందంటే పైన పార్క్ విజిట్ చేసుకొని ఎళ్ళిపోతున్నారు. అంటే ఓపిక లేకనో, లేపోతే ఈ కింద దేవుడుంటాడన్న విషయం తెలియకనో ఏమో తెలీదు. బట్ కింద శివుడు ఉంటాడు. రంగనాథ స్వామి ఉంటాడు. అమ్మవారి విగ్రహం ఉంటుంది. గుడి ఉంటుంది. తర్వాత దత్తాత్రేయ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ ఈ రైట్ సైడ్‌లో నాగుల పుట్ట ఉంటుంది. పాము పుట్ట ఉంటుంది. ఇది చిన్న గుడి ఉంటుంది. చూస్తున్నారు గదా! మొసళ్ళు జాగ్రత్త వహించాలని జెప్పేసి. కింద చెప్పాను గదా! కిందుంటదని జెప్పేసి. ఈ లెఫ్ట్, రైట్‌లో ఏందంటే మర్రి చెట్లు గూడా బాగా ఉన్నాయి. పాతకాలం నాటి మర్రి చెట్లు. ఇదేందంటే కొండ. ఇదంతా కొండ. ఈ కొండ గుహలో ఒక చిన్న గుహలో స్వామివారు స్వయముగా వెలిసారనమాట. దత్తాత్రేయ స్వామి. ఈ చుట్టుపక్కలున్న ట్రైబల్స్ చాలా బాగా దేవుడిని బాగా కొలుస్తారు. ఇక్కడొచ్చేసి ఇగో మర్రి చెట్టు. కొంసేపు కావాలంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు మనం. ఈ మర్రి చెట్టు దాటగానే లెఫ్ట్‌లో శివుని విగ్రహం ఉంటుంది స్టార్టింగ్‌లో. ఇదిగోండి. ఆయన దర్శనం చేసుకొని, మనం దండం పెట్టుకొని, ఇక్కడి నుంచి ముందుకెళ్ళొచ్చు. ఇలా కిందికి వెళ్ళాలి. లెఫ్ట్‌లో చాలా మర్రి చెట్లున్నాయి. ఇక్కడికెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం మెట్లయిపోతే ఇక్కడ కొండ ఉంటుంది. ఈ కొండ మీద నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి దారిలో. రాళ్ళు, కొండలు కొంచెం అప్, డౌన్ ఉంటుంది గదా! అగో వీళ్ళందరూ దేవుడిని దర్శనం చేసుకొని వస్తున్నారనమాట. వీళ్ళందరూ. ఆయన మొక్కు తీర్చుకొని వస్తుండు. ఎన్నో కొబ్బరికాయలు కొట్టిండు. బాగా ఇప్పుడు ఎక్కడ ఏందనంటే ఏ కోరిక కోరుకున్నా గూడా నెరవేరుతదనమాట ఇక్కడ. స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి గదా! ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతది. సో, చాలామంది బాగా నమ్ముతారు. అక్కడ కోరికలు నెరవేర్చుకుంటారు. కోరికలు తీరిన తర్వాత వాళ్ళు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కు తీర్చుకొని రిటర్న్ ఎళ్తారనమాట. సో, ఈ విధంగా కొంచెం ముందరికెళ్ళిన తర్వాత పాతకాలం నాటి మండపం కనపడుతుంది గదా! లెఫ్ట్‌లో అక్కడ ఆంజనేయ స్వామి వారుంటారు. పాతకాలం మండపం. రాతితోటి నిర్మించిన మండపం. ఈ లెఫ్ట్‌లో ఉన్నది. అక్కడ కొంతమందుంటారు. అయ్యగారున్నాడు. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందక్కడ. దర్శించుకోవచ్చు. జై ఆంజనేయ. అక్కడ ఆయనను దర్శించుకున్న తర్వాత కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ లెఫ్ట్‌లో ఏందనంటే ఇవి సత్రాలుంటాయన్నమాట. కొంచెం ఏదన్నా చాలామందొచ్చినా గూడా అక్కడ కొంచెంసేపు స్టే జేయడానికి కొంచెం లెఫ్ట్ పైన మెట్ల మీద కొంచెం స్టే జేయడానికి ఇట్లా షెల్టర్‌లాగా ఉంటుంది పైన. సో, అక్కడ చూసుకోవచ్చు. కొంచెం ముందుకెళ్తే గూడా లెఫ్ట్‌లో షెల్టర్ ఉంటుంది. ఏదైనా అకేషన్
చేసుకుంటారు. ఇక్కడ కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తారు, ఫంక్షన్స్ చేసుకుంటారు. దేవుడి సమక్షంలో మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చేసుకుంటారనమాట. అందుకే ఇది మండపం. ఈ విధంగా ముందుకెళ్తే ఈ లెఫ్ట్‌లో ఉన్నది రంగనాథ స్వామి టెంపుల్. మనం వెళ్ళేసరికి ఏందంటే టెంపుల్స్ మూసేశారు. అన్‌లక్కీ అనమాట మనం. సో, ఈ రంగనాథ స్వామి టెంపుల్‌కి ఆపోజిట్టే వాటర్ ఫాల్స్ వచ్చే ఎండ్ పాయింట్ అనమాట. అక్కడ మనం కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ దర్శనానికి వెళ్ళొచ్చు. సో, ఇది రంగనాథ స్వామి టెంపుల్ ఇది. ఈ ముందు ఉన్నది ధ్వజస్తంభము. ధ్వజస్తంభంకి ఎదురుంగా రంగనాథ స్వామి ఉంటాడనమాట. మీకు ఒకసారి చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఆ పైన ఉన్నది కొండ. మీకు ఈ కొండ చూస్తుంటే ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? తిరుపతిలో, శ్రీశైలంలో అలానే ఉంటాయి. సో, ఈ ధ్వజస్తంభం నుంచి ముందుకెళ్తే రంగనాథ స్వామి లోపల ఉంటాడు. సో, దగ్గరికెళ్ళి మీకు రంగనాథ స్వామి వారిని చూపించడానికి నేను ట్రై చేస్తాను. పడుకొనుంటది విగ్రహం. దేవుడు పడుకొనుంటాడనమాట. చూపిస్తాను చూడండి మీకు. అదిగోండి. రంగనాథ స్వాముల వారు పడుకొనుంది విగ్రహం. సో, చాలా బాగుంటుంది. అది గుడి ఓపెన్ ఉండుంటే దగ్గరికెళ్ళి చూయించేవాడిని. ప్రాబ్లమ్ ఏముండదిక్కడ. అదిగోండి పడుకొనున్న మూర్తి. సో, మీకు ఇంకా క్లియర్‌గా జరగాలంటే బయట ఫ్లెక్సీ ఉంది. ఇప్పుడు అది నిజమైన విగ్రహమే. లోపల ఉన్న విగ్రహమే ఇలా ఉంటుందనమాట. ఇలా పడుకొనుంటుంది రంగనాథ స్వామి వారిది విగ్రహం లోపల. ఇంతకుముందుకు నేను చిన్నగున్నప్పుడు ఇక్కడ ఋషులు ఉండేవాళ్ళు. మన ఇప్పుడు శ్రీశైలంలో, అరుణాచలం అట్లా శివుడికి సంబంధించిన ఋషులు, మునులు ఉంటారు గదా! వాళ్ళు కనపడ్డారు నాకు. ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు. ఇక్కడొచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ ఏదైతే కింద పడుతున్నాయో, ఆ వాటర్ ఫాల్స్ ఇలా వస్తది. మేమేం చేసేవాళ్ళంటే చిన్నప్పుడు అక్కడి నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళం. బట్ ఇక్కడ ఎంట్రీ లేదు. అక్కడ వరకే ఇక్కడ. సో, ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్‌లో ఒక చిన్న గుడి ఉంటుంది. అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి గుడి ఉంటుంది. ఇదే ఈ గ్రిల్స్ ఉన్న లెఫ్ట్‌లోనే అమ్మవారి విగ్రహం ఉంటుంది. సో, ఏందంటే టెంపుల్స్ అన్నీ మూసేశారు. ఇంకొకటి పైకెళ్ళేసరికి కూడా కరెక్ట్‌గా నేను వెళ్తున్నా పైన దత్తాత్రేయ స్వామి వారిది తాళం వేసి వెళ్ళిపోయాడు అప్పుడే. పంతులు నాకు ఎదురయ్యారనమాట. సో, అమ్మవారిని కూడా మనం ఇక్కడి నుంచి దర్శించుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. చూడండి. సో, ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ ఎదురుగా మెట్లున్నాయి గదా పైకి, అదే స్వయంగా వెలిసిన దత్తాత్రేయ స్వామి టెంపుల్ పైన ఉంటుంది. సో, అక్కడికి మనం ఇక్కడి నుంచి వెళ్తామనమాట. సో, ఈ విధంగా ముందుకెళ్ళి ఆ మెట్ల పైకెక్కాలి. ఇక్కడ గూడా కోతులు చాలా ఉన్నాయి. మొత్తం చెల్లాచెదురు చేస్తున్నాయి కోతులు. సో, ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ ఆర్చ్ ఇది. ఎంట్రన్స్ ఆర్చ్ దత్తాత్రేయ స్వామిది. సో, ఇలా లోపలికెళ్ళిన తర్వాత ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో, ఫాస్ట్‌గా పైకెళ్ళిపోదాం. ఎక్కువ మెట్లేమి ఉండవు. మాక్సిమం ఒక 100, 120 ఉంటుండొచ్చు అంతే. అంతకంటే ఎక్కువేమి ఉండవు. అంతే రెండే టర్నింగ్స్‌లు. ఇప్పుడు ఒక లెఫ్ట్ తిరిగినాం గదా! ఇప్పుడు ఒక రైట్ తిరుగుతాం ఇక్కడ. ఈ రైట్ తిరిగి పైకెక్కగానే గుడి అంతే ఇంక. రెండే టర్నింగ్స్. ఒక 100, 120 మెట్లుంటాయేమో అంతే. బట్ క్రౌడ్ ఎక్కువున్నప్పుడు ఏందనంటే పోయే దారి, వచ్చే దారి అనమాట. ఇప్పుడు మనకు 2 టైప్స్ కనపడుతున్నాయి గదా! అటు ఇటు గ్రిల్స్. అదొకటి పోయేది, ఒకటొచ్చేదనమాట.
జరుగుతాయి జాతరలు ఇక్కడ బాగా ఫేమస్ ఇక్కడ. చాలా పెద్ద పండగలు జరుగుతాయి. చాలా జరుగుతుంటాయి ఇక్కడ. సో, మనం అయ్యగారు వెళ్ళిపోతున్నాడు. మనం వచ్చే టైంకి అయ్యగారు తాళం వేసుకొని వెళ్ళిపోతున్నాడు కరెక్ట్‌గా. మనం ఏం చేయలేకపోయాం. సో, ఇది ఆ లోపల ఉన్నది దత్తాత్రేయ స్వామి వారనమాట. ఆ కొండలో లోపల గుహ ఉంటది. ఆ గుహని కొంచెం కన్వీనియంట్‌గా ఒక రూమ్‌లాగా క్రియేట్ చేసి పెట్టారనమాట. ఎదురుగా కనపడుతున్నాడు కదా దేవుడు మనకి ఆయనే. సో, ఏ కోరిక కోరుకున్నా కూడా మనకి నెరవేరుతుంది ఇక్కడ. సో, దేవుడిని చూడండి, దర్శించుకోవచ్చు ప్రశాంతంగా. సో, దానికి ఎదురుగా ధ్వజస్తంభము, ముందల హోమము. ఇది ప్రాంగణం, గుడి ప్రాంగణం ముందు. దేవుడి ప్రాంగణం. కోతులు చెల్లాచెదురు చేసినాయి. ఇక్కడ హోమం చేసుకుంటారు. ఇదంతా దేవుడి ముందు ప్రాంగణం అది. కొంచెం సేఫ్టీ కోసం చుట్టూ ఒక రూమ్‌లాగా క్రియేట్ చేసి చుట్టూ గ్రిల్స్‌లాగా పెట్టారనమాట. సో, ఇది మన దత్తాత్రేయ స్వామి మరియు ఏపీ, తెలంగాణ బార్డర్‌లో ఉన్న నయాగరా వాటర్ ఫాల్స్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. సో, మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. వచ్చిన దారే ఇది. ఇప్పుడు మనం ఎలా అయితే వచ్చామో అలా దారిలోనే పైకెళ్ళిపోతాం. సో, మనం ఫాస్ట్‌గా చూపిస్తాను వచ్చిన దారిని. మనం స్టార్ట్ పాయింట్‌కెళ్ళేది. ఆ వీడియోస్ ఏందనంటే కొంచెం బోరింగ్‌గా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు మీకు. ఎందుకనంటే నేనేందంటే ఏదైనా కూడా క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తాననమాట. అంటే ఆ వీడియో చూసిన తర్వాత మీరక్కడికి వెళ్ళినప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నేనేదో ఎగిరగొట్టేసి కొంచెం మెయిన్ పార్ట్స్ మాత్రమే చూపించి, అలా మెయిన్ పార్ట్స్ చూపించి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాల్లో ఫినిష్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. నాకిప్పుడు ఈ దారంతా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ముందరకెళ్ళిన తర్వాత శివుడుంటాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమ్మవారుంటారు. కొంచెం పైకెక్కిన తర్వాత దత్తాత్రేయ స్వామి ఉంటారు. ఇక్కడ అది ఇది అని చెప్పేసి నేను దన్న ఫినిష్ చేయొచ్చు. బట్ ఏందనంటే నాది ఏందనంటే నేను ప్రతిదీ క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తాననమాట. ఎందుకు అనంటే ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత మీరక్కడికెళ్ళినప్పుడు మీకేది కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఏదెక్కడ దొరుకుతుందనేది కూడా మీరు టెన్షన్ పడొద్దనేది నా ఇంటెన్షన్ అనమాట. సో, ఎలా వెళ్ళాలి? ఏంటి? అనేది ఎవ్వరిని ఎంక్వైరీ చేయకుండా మీరక్కడికెళ్ళిన తర్వాత ఎవ్వరిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేకుండా వీడియోని క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాననమాట. ఏదున్నా కూడా 10%, 100% ఇన్ఫర్మేషన్ ఇయ్యడానికి నేను ట్రై చేస్తాను. అందుకే నాకు కొంచెం వీడియోస్ ఏందంటే లెంతీగా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ వన్స్ ఒకసారి నా వీడియో చూసి మీరు ఆ లొకేషన్‌కెళ్ళిన తర్వాత మీరక్కడ ఎవరిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండదు. నేనంత డీటెయిల్డ్‌గా ఇస్తాను. అందుకనే కొంచెం లెంతీ ఉంటాయి నా వీడియోస్. అండ్ కొంచెం లైక్ ఓకే. బోర్ కొడుతుండొచ్చు మీకు. బట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ కదా మనకేదైనా గూడా. సో, అందుకని ఏందనంటే నేను కొంచెం 100% అక్యురేట్‌గా మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడున్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాననమాట నేను. సో, మీకలా చేయడం వల్ల ఏందనంటే ఇబ్బందుండదు. క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడేముంటుంది, ఏంటి అనేది అర్థమవుతుందనమాట. సో, కింది నుంచి చూడండి వాటర్ ఫాల్స్ ఇది. బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎదురుంగా గూడా వాటర్ ఫాల్స్ కనపడతాయి. ఈ ఫెన్సింగ్ అక్కడి నుంచి ముసళ్ళు ఇటు మనకు దారిలోకి రాకూడదు అని జెప్పేసి ఇదంతా లెఫ్ట్‌లో ఫెన్సింగ్ అనమాట. సో, ఈ దారి గుండానే మనం లోపలికొచ్చాం. ఈ దారి గుండానే మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతామనమాట మనం బ్యాక్. బట్ ఈ మెట్ల మీద కిందకెళ్ళినప్పుడు మాత్రం మనకు తినటానికి గానీ, తాగడానికి గానీ ఏమి ఉండవండి. వాటర్ గానీ, ఫుడ్ గానీ, స్నాక్స్ గానీ ఏవి ఉండవు. మీరు ఏదున్నా గూడా పైన కార్ పార్కింగ్ దగ్గరనే వాటెవర్ జ్యూసెస్ గానీ, లెమన్ జ్యూస్ గానీ, వాటర్ గానీ, స్నాక్స్ గానీ ఏమన్నా చిన్న పిల్లలకు గావాల్సింది అదేవైనా అక్కడే ఉంటది. ఫుడ్ కావాలంటే లోపల హరిత రిసార్ట్‌లో ఉంటుంది. పార్క్ లోపల హరిత రిసార్ట్ చూపిచ్చాను గదా! రెస్టారెంట్ దాంట్లో ఉంటుంది.
స్నాక్స్ అలాంటివైతేనేమో బయటుంటాయి. ఏదైనా లెమన్ జ్యూస్ గావాలి, అలాంటివి గావాలన్నా గూడా అవి బయటుంటాయి. స్టార్టింగ్ పాయింట్‌లో ఉంటాయన్నమాట. అన్నీ అక్కడే ఉంటాయి. చుట్టుపక్కలనే ఉంటాయన్నీ. సో, ఏదున్నా గూడా అక్కడే. మీకు ఏది వాటర్ గావాలన్నా, ఏం కావాలన్నా కిందికి రావాలనుకుంటే పైన కొనుక్కొనే రావాలి. కింద మాత్రం ఫెసిలిటీ అనేది మనకి ఉండదు. 100% ఉండదు ఫెసిలిటీ. సో, అందరూ వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మాక్సిమం ట్రై చేస్తాను ఎవ్రీడే మీకు వీడియోస్ రావడానికి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.